శ్రీమాత్రే నమః. అమ్మ అనుగ్రహము, అమ్మ అనుగ్రహము అని అంటూ ఉంటాను చూసారా, అది నిజమండి. అమ్మ అనుగ్రహం ఉంటే మాత్రమే ఏదైనా మనం చేయగలం. రేపటి నుంచి శ్యామల అమ్మవారి నవరాత్రులు కదా. ఈ శ్యామల నవరాత్రులు అనంగానే మాకు ఎప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే, మేము ఈ శ్యామల దండకాన్ని పద విభజనతో నేర్పించాం అనమాట. ఆ పద విభజనతో నేర్పించినప్పుడు కూడా శ్యామల నవరాత్రులు వచ్చాయి. ఇంకా వారం రోజుల సమయం ఉందన్నమాట. అప్పటికి మాకు ఆ సమయంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చి 104 జ్వరం. మా ఇంట్లో అందరికీ జ్వరం. దాంతో పాటుగా జలుబు, దగ్గు, ఆయాసం ఇవన్నీ కూడా వచ్చాయి. మాట రావట్లేదు బయటికి. విపరీతమైన జలుబు, దగ్గు. సరే, నన్ను అడిగారు, శ్యామలా దండకం నేర్పిస్తాను అంటున్నారు, శ్యామలా నవరాత్రులు వచ్చేస్తున్నాయి, నేర్పించండి అమ్మా అని అడిగారు. అప్పుడు నేను మా అమ్మాయితో ఒకటే చెప్పాను, లలిత, అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడ కూర్చుందాం. అమ్మవారు మన చేత చేయించాలి అని ఆవిడకు ఉంటే మనం చేయగలుగుతాం, లేదు అంటే మనం చేయలేము అని చెప్పి అక్కడ కూర్చున్నాం. మాకు అమ్మవారి అనుగ్రహం ఏంటో తెలుసా అండి. మేము రోజుకో శ్లోకంలో కొన్ని వందల వీడియోస్ అప్లోడ్ చేశాం కదా. ఈ వందల వీడియోస్ అప్లోడ్ చేసిన అప్పుడు ఏ ఒక్క స్తోత్రం కానీ, ఏ ఒక్క శ్లోకం కానీ ముందుగా రిహార్సల్స్ చేసుకోవటం కానీ, ముందుగా దాన్ని చదువుకోవటం కానీ ఏం ఉండవు. అక్కడ ఒకసారి అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటాం. నమస్కారం పెట్టుకుని, అమ్మ మాకు అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి అనుకుని ఆ శ్లోకం స్తోత్రం చదివేస్తాం. సూర్య శతకం కూడా మేము అలాగే చదివాం. ఎక్కడ మేము ముందు చదువుకోవటము, లేదు అంటే రిహార్సల్స్ చేయటం ఏం చేయలేదు. అలా అమ్మవారికి నమస్కారం పెట్టుకుని మేము ఆ స్తోత్రం చదివేశాము అంటే అలా వెళ్ళిపోతుందండి. అది అమ్మవారి అనుగ్రహంగానే మేము భావిస్తాం. ఈ శ్యామల దండకం కూడా అంతే. అంత జ్వరంలో మాకు అప్పటికే 3 రోజుల నుంచి తిండి లేదు సరిగ్గా. సరే, ఆ సిస్టమ్ ముందు మేము కూర్చుని అమ్మవారికి నమస్కారం చేసి పద విభజనతో నేర్పించాం. శ్యామలా దండకం పద విభజనతో నేర్పించాలి అంటే ఎంత కష్టమో బహుశా అందరికీ తెలిసే ఉంటుంది కదా. అయినా సరే మాకు ఒక్కటే థాట్ ఏంటంటే, అడిగారు అంటే అమ్మవారు అడిగేలా చేయించారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం చేయగలుగుతాం, లేదంటే మనం చేయలేము అని అనుకుని కూర్చుని చేశాము. అదే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ పద విభజనతో నేర్పించే అవకాశం మాకు దక్కింది, అదృష్టం మాకు దక్కింది, నేర్పించగలిగాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఓసారి అమ్మవారికి నమస్కారం పెట్టుకుని చేసాము అని అనుకోండి, ఇంకా బాధ్యత ఆవిడ మీద పెట్టేస్తాం కదా. పెట్టేసినప్పుడు చేయించుకుంటారో మానేస్తారో అది ఆవిడిష్టం, అంతే కదా. మనం చెయ్యాలి అని అనుకున్నా మనం చేయలేం, మనం మానేయాలి అని అనుకున్నా అది ఆగిపోదు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆ శ్లోకం, ఆ స్తోత్రం నేర్చుకుంటున్నప్పుడే అర్థమైపోతుంటుంది. మా మాట కూడా చాలా భారంగా వస్తున్నట్టు మీకు అర్థమైపోతుంది. సరే, శ్యామలా నవరాత్రులు కదా, ఎలా చేసుకోవాలి? అందరూ చేసుకోవచ్చా? అసలు శ్యామలా నవరాత్రులే కాదు, ఏదైనా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. మనం మన పద్ధతులతో సాత్వికంగా చక్కగా చేసుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. కానీ వామాచారానికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, బాగా ఇంకా పుణ్యం వచ్చేస్తుంది కదా అని విగ్రహాలు పెట్టేస్తారు, యంత్రాలని కూడా పెట్టేస్తారు. మొన్న మధ్య ఎవరో వారాహి అమ్మవారి పెద్ద విగ్రహాన్ని పెట్టి పూజ చేయటం మొదలుపెట్టారు. అందులోనూ ఆడవాళ్ళు వారాహి అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు అవి చేయకూడదు. ఒకవేళ చేసిన దానికి ఎంత నిష్ట ఉండాలో. అలా ఇళ్లల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి పూజలు అవి ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ నువ్వు చేస్తే దానికి తగ్గ నివేదన సమర్పణ చెయ్యాలి. ఎన్నో ఆచారాలను పాటించాలి, ఎన్నో నియమాలను పాటించాలి. మనం ఇవేమీ పాటించకుండా అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నాము అని అనుకోండి, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత మనం చేసిన తప్పులు ఉంటే చూసారా, ఆ చేసిన తప్పుల వల్ల మనకి ఎఫెక్ట్ కొడుతుంది. తిప్పి కొట్టేస్తుందా, కర్మ కడిగేస్తుందా, కర్మ కుడిపేస్తుందా అంటారు. ఖచ్చితంగా మనం చేసిన పనికి అనుభవించే తీరాలి, అందులో నో డౌట్. న్యూటన్స్ లా తెలుసా మీకు? ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అది కర్మ సిద్ధాంతమే. కానీ మనం చేసుకున్న పనులు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కాదు. మనం చేసిన దానికి అంతా వచ్చేస్తుంది ఖచ్చితంగా. కర్మ సిద్ధాంతం లేదు, ఏం తిప్పుకొట్టేదు, అమ్మవారు ఏమైనా శిక్షిస్తారా అని అంటే అది మూర్ఖత్వం అనమాట. మనం ఏదైనా చెత్త పని చేసినప్పుడు మన అమ్మ అయితే లాగిపెట్టి గోప పగలగొట్టదా? మన చెత్త పని చేసావు అనుకోండి, ఏం పర్లేదమ్మా నువ్వు చేసావు అని చెప్పి కూర్చోపెట్టి హాయిగా సముదాయించి కూర్చోపెట్టదు, లాగిపెట్టి ఉడి బీగుతుంది. అలా పీకకపోతే అమ్మే కాదు.
మనం ఏదైనా వ్యథాపం చేసినప్పుడు. సరే, ఈ శ్యామల అమ్మవారి నవరాత్రులు కానీ మీరు ఏవి చేసినా పూజా మందిరంలో విగ్రహాలు పెట్టకండి, అలాగే యంత్రాలు పెట్టకండి. అవి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మీకు నిజంగా ప్రతిరోజు మడిగా చేసే అవకాశం ఉంటే మాత్రమే పెట్టుకోండి. ఇంట్లో అంటూ ముట్టు కలిపేస్తూ మేము కలిపేస్తామండి, నిన్నెవరో నాకు పెట్టారు, 3వ రోజంట వాళ్ళకి ఆ అమ్మాయికి ఇబ్బంది ఏమి ఉండదంట, పూజ చేసేసిందంట. మరి అది ఎక్కడి మూర్ఖత్వమో నాకైతే అర్థం కాదు. కానీ ఇబ్బంది లేకపోతే చేసేస్తారా? ఇబ్బంది లేకపోయినా సరే 5వ రోజు స్నానం అయితే గాని మనం పూజా గదిలోకి వెళ్ళకూడదు అసలు. అదే మూర్ఖత్వమో అదే మూఢత్వమో నాకు అర్థం కాదు. కానీ ఇబ్బంది లేకపోతే చేసేస్తారట. అలా ఎప్పుడూ చేయకూడదు. మీరు ఇంట్లో అంటు ముట్టు కలిపేసుకుంటున్నారు అని అనుకోండి, మేము చేసేసుకుంటామండి, 5వ రోజున పసుపు నీళ్ళు జల్లేసుకుంటామండి, జల్లేసుకుని పూజ చేసేసుకుంటామండి అంటే అది కుదరదు. కుదరదంటే కుదరదంతే. నువ్వు ఒకవేళ పూజ చేసుకోవాలి, నేను ఇంట్లో అన్ని కలిపేసుకున్నా అని అంటే దానికి మళ్ళీ నువ్వేం చేయాలి? బట్టలు సెపరేట్గా ఆరేసుకోవాలి. ఆరేసుకుని ఆ బట్టలు తెచ్చుకుని అప్పుడు వాటితో పూజ చేసుకోవాలి. అంతే తప్ప ఒక పక్క నుంచి మేము కలిపేస్తాము, ఇంట్లో పసుపు నీళ్ళు జల్లేస్తాము, మేము పూజ చేసేసుకుంటాము, ఇన్ని రోజులు బట్టి మేము ఇదే చేసుకుంటున్నాము, మేము చాలా బాగున్నాము అంటే అది మీ మూర్ఖత్వమే. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మొన్న సామ్వేద షణ్ముఖ శర్మ గారు ఉపన్యాసాల్లో కూడా వినే ఉంటారు, అలా ఇంట్లో అంటూ ముట్టు కలిపేస్తే ఏం జరుగుతుంది అనేది. నియమాలు పాటించాలి. నిప్పు దగ్గరికి వెళ్ళి నేను ముట్టుకుంటాను కాలకూడదు అంటే ఎలా అవుతుంది? నిప్పును ముట్టేసుకుంటే కాలుతుంది కదా. నేను ముట్టుకుంటాను కాలకూడదు అంటే శక్తి అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆచారాన్ని పాటిస్తే అది నీకు చక్కగా మంచి చేస్తుంది. నువ్వు అక్కడ శక్తిని ప్రతిష్ఠింపజేసి నేనేం ఆచారాన్ని పాటించను అని అన్నావు అని అనుకో, లాగిబెట్టి కొడుతుంది. ఇది మాత్రం సత్యం, ఎవ్వరు బాధపడినా గాని. సరే, మరి ఈ శ్యామలా నవరాత్రులు అందరూ చేసుకోవచ్చా? అమ్మవారు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. శ్యామల అమ్మవారు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మనకి శ్యామలా నవరాత్రులు ఏం చెప్తాయి అంటే ప్రకృతిని బాధించకు, నువ్వు ప్రకృతితో అనుసంధానమై ఉండు, ప్రకృతిని కాపాడు. శ్యామల అమ్మవారిని ఆరాధించటం అంటే ప్రకృతిని ఆరాధించటం అన్నమాట. అంటే ప్రకృతిని నాశనం చేయకు అని చెప్తున్నారు. నువ్వు ప్రకృతిని కాపాడితే అది నిన్ను కాపాడుతుంది అని మనకి మెసేజ్ ఇస్తున్నారు శ్యామల అమ్మవారు. శ్యామల అమ్మవారికి పొద్దున్నే లేచి మీ ఇంట్లో చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకోండి. విగ్రహాలను మాత్రం తెచ్చి పెట్టుకోకండి. విగ్రహానికి ఒకసారి అభిషేకం చేసి ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఆ శ్యామల నవరాత్రులు అయిపోగానే ఆ విగ్రహాలను తీసుకెళ్లి అటక మీద పెడుతున్నారు. అది తప్పు. ఒకసారి నువ్వు దానికి అభిషేకం చేశావు అంటే ఖచ్చితంగా చేయాలి. ఇంకా అందుకే నేను అంటాను, విగ్రహాలు యంత్రాలు తెచ్చి పెట్టుకోకండి. మడి కుదరనప్పుడు ఫోటోలు పెట్టుకోండి, చేసుకోండి, అంతవరకే. విగ్రహాల జోలికి యంత్రాల జోలికి వెళ్ళకండి అని. ఈ శ్యామల నవరాత్రులు కూడా మీకు షోడశోపచార పూజా విధానంలో వస్తే పూజ చేసుకోండి, లేదు అంటే నేను శ్యామల అమ్మవారి దండకం నేర్పించాను, అలాగే శ్యామల అమ్మవారి స్తోత్రం ఒకటి ఉంది, అది కూడా నేను నేర్పించా. చక్కగా వాటిని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, పీడిఎఫ్ తీసుకోండి. పీడిఎఫ్ తీసుకుని మీరు దాన్ని రోజు పొద్దున్న సాయంత్రం ఒకటే సమయానికి ఆ స్తోత్రాలు చదవడం మొదలు పెట్టండి. శ్యామల అమ్మవారిని చూస్తే చాలట మన అజ్ఞానం తొలగిపోతుంది. మనలో ఎంతో అజ్ఞానం గూడు కట్టేసి ఉంటుంది. ఆ అజ్ఞానం పోవాలి అంటే శ్యామల అమ్మవారికి ఒక నమస్కారం చేసుకుంటే మనలో ఉన్న అజ్ఞానం కరిగిపోతుంది. ఈ శ్యామల దండకాన్ని ఎవరైతే ప్రతినిత్యము చేస్తారో వాళ్ళకి ఆరోగ్యము కుదుటపడుతుంది, అలాగే జ్ఞానం కూడా వస్తుంది. జ్ఞానం అనేసరికి పిల్లలొక్కడికే విద్య కావాలేమో అని అనుకుంటాం. జ్ఞానం పెద్దవాళ్ళకి కూడా కావాలి. మనకి సరి అయిన సమయంలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని అమ్మవారు ఇస్తారు. కాబట్టి హాయిగా చక్కగా అంటూ ముట్టు కలుపుకోకుండా మీరు శ్రద్ధగా కూర్చుని ప్రతిరోజు శ్యామలా దండకం చేసుకోండి. మరి నివేదన ఏం పెట్టాలి అని అడుగుతారు. అసలు మామూలుగా అయితే వెన్న పెడితే చాలా మంచిది అని నాకు రామంగారు చెప్పారు. అసలు నవరాత్రులు అన్నిట్లోనూ అమ్మవారికి వెన్నని నివేదనగా సమర్పణ చేస్తే చాలా మంచిది అని చెప్పారు. వెన్నని సమర్పణ చేయలేకపోయినా మీరు ఏదైతే అమ్మవారికి సమర్పణ చెయ్యాలి అని అనుకుంటున్నారో అదే అమ్మవారికి సమర్పణ చేయండి. మనకి ఇంట్లో ప్రతిరోజు మనం ఆహారం వండుకుంటాం కదా, దానినే స్నానం చేసేసి చక్కగా ఉండేమో అని అనుకోండి, అమ్మవారికి నివేదనగా సమర్పణ చేసేయచ్చు కదా. అప్పుడు అది అన్నం అవదు, ప్రసాదం అవుతుంది. అది తింటే మనకి కూడా మంచి, మనకి కూడా ఆరోగ్యం చేకూరుతుంది.
మరి నియమాలు ఏం పాటించాలి? ఇంట్లో దెబ్బలాట్లు, కొట్లాట్లు ఏమీ లేకుండా హాయిగా, శ్రద్ధగా, భక్తిగా, ఇంకొకరిని ఏడిపించకుండా, ధర్మాన్ని తప్పకుండా, సత్యాన్ని పట్టుకుని మీరు అమ్మవారి పూజ చేయండి. చాలు, అమ్మవారు కాపాడతారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.